హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ అప్రిషియేషన్ చేయాలండి దివ్య నిక్తాకి. ఏదైతే వైల్డ్ కార్డ్ ఒక సర్టెన్ టైంలో చాలామంది తర్వాత మధ్యలో వచ్చినా కూడా తన ఆట తీరు కానీ తను నిలబెట్టుకునే విధానం కానీ మాట్లాడే విధానం కానీ ఇంట్లో బిగ్ బాస్ హౌస్లో వంట కిచెన్ దాంట్లో స్టార్టింగ్ తను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గొడవలు అవుతున్నా కూడా సర్వే అవుతూ ప్రతి ఒక్కరిని వండి పెడుతూ చేస్తున్న తను ఈరోజు 8th కెప్టెన్ ఆఫ్ సీజన్ 9కి తను బిగ్ బాస్ కెప్టెన్ అవడం జరిగింది. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే తనకంట ముందు ఉన్న ప్రతి బర్నీ గారు అవ్వలేదు, తనుజ ఎంతో మంది అవ్వకపోయినా తను కెప్టెన్ అయ్యి నిరూపించుకుంది. అండ్ తనకి ఇంట్లో ఆదరణ దొరికిందని తన మాట తెలియ. ఎందుకంటే ఎక్కడ గొడవాడాలి అక్కడ గొడవాడుతుంది, ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడుతుంది, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి అక్కడ స్టాండ్ తీసుకుంటుంది. దివ్య నిక్త మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ నెక్స్ట్ వచ్చి బర్నీ గారు వచ్చి పర్మనెంట్ హౌస్ మీట్ అయిపోయారండి. శ్రీజ వచ్చి బయటకు వెళ్ళిపోవడం జరిగింది జనాలు ఓట్ల ప్రకారంగా అని చెప్పి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అండ్ గేమ్స్ లో కూడా తను 2 గెలిచాడు, తను 1 గెలిచింది. బట్ బర్నీ గారు నాకేంటంటే ఇప్పుడు వచ్చిన బర్నీ గారు లయన్ బర్నీ గారు బ్యాక్ వచ్చినప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ ఒక గేమ్ పెట్టి ఆవిడ ఏదైతే మీరు ఉన్నారో పర్మనెంట్ ఒక 5ని సెలెక్ట్ చేయమన్నప్పుడు నిఖిల్ని, తనూజని, దివ్యాని, తన్ని అండ్ వచ్చి నలుగురిని చాలా బాగా చేస్తాడు. సాయిని చేయడం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. మాధురి గారు కూడా అదే విషయం అడుగుతారు. తను వచ్చి నీ ఫస్ట్ రౌండ్ లో నేను అది కూడా ఆల్రెడీ షార్ట్ లో చెప్పాను. ఏదైతే నేను శ్రీజ నాకు వాళ్ళకి అడగలేదు, నేను వాళ్ళకి సపోర్ట్ చేయను ఎగతాలుగా శ్రీజతో చెప్పడం జరుగుతుంది. అలా సాయి శ్రీను అంటే బర్నీ గారికి విషయం తెలియకపోవచ్చు ఉండదు. బట్ మాధురి గారు ఎంతో కొంత సపోర్ట్ చేస్తారు. మాధురి కాకపోతే అక్కడ సాయి కాకపోతే ఇంకెవరికో కొత్త వాళ్ళకి ఇంకెవరికి ఇచ్చాల్సింది, ఇంక సుమన్ అనుకో లేకపోతే ఇంకా సమయం ఇంకెవరికో. బట్ అక్కడ నాకేంటంటే తనకి ఎవరో నాకు కూడా కరెక్ట్ అనిపించలేదు. ఇదే సాయి ఏంటంటే డబుల్ స్టాండ్ మనిషిలాగా అనిపిస్తున్నాడు అండి. ఏదైతే ఎమాన్యుయల్ వచ్చి అక్కడ గెలిచాక ఎమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని నీకు ఎవరైతే ఇదన్నారో కట్టప్ప అని అన్నారో వాళ్ళ దగ్గరే నువ్వు గెలిపించి వాళ్ళకు ఉండేలా చేసావని చెప్పడం జరిగింది. అదే విషయం బర్నీకి తెలిస్తే ఇస్తాడేటి కెప్టెన్సీ కంటెండర్ ఛాన్స్ ఇస్తాడేటి ఇలాంటి మానుకోలు. అండ్ వచ్చి రాము తనూజాకి అయితే ఒకటే మాట్లాడు, నేను చేయనాక దివ్యాకి సపోర్ట్ చేస్తాను, యాక్చువల్ బెస్ట్ 3 అని చెప్తే నేను బర్నీ అన్నకే సపోర్ట్ యునోమనస్ గా మీ ఇద్దరికి కాదని ఓపెన్ మైండ్ అసలు రాము భయపడాలి. అసలు తనూజ అలా భయపడకుండా చెప్పాడు. సాయి వచ్చాడు సపోర్ట్ చేస్తానని చెప్పితే అక్కడి నుంచి నమ్మి అంత గట్టిగా నీకు కేకేసిందంటే నువ్వు చేసిన పనే. నువ్వు ఇంట్లో ఇలా డబుల్ స్టాండ్ ఇంట్లో బిగ్ బాస్ హౌస్ లో ఉంటే క్లియర్ కట్ గా దొరికిపోతావు సాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నిఖిల్ అయితే అద్భుతమేంటి, ప్రతి గేమ్ ప్రతి టాస్క్ ఎంత చక్కగా ఆడుతున్నాడో. నువ్వు ఒక పర్సన్ గా ఇంట్లో తనకు ఒక సపోర్ట్ కోరావంటే ఫస్ట్ నాకు అడిగారు అని చెప్పి మన కోసం కరెక్ట్ గా ఒక నిజంగా స్టాండ్ అయితే నిఖిల్ తీసుకుంటున్నాడు అనిపించింది ఈ రోజు వరకు. ఎందుకంటే నిఖిల్ కూడా ఇంట్లో ఇవాళ ఏదైతే మ్యూజిక్ డీజే కెప్టెన్ అయిందో అందులో తనకు మినిమం 3 అయింది వచ్చి అనుకుంటాను. చాలా బాగా 3 దగ్గర 4 దగ్గర చాలా బాగా నాకు అనిపించింది. అంటే మినిమం ఆ మాత్రం సపోర్ట్ ఇంట్లో సంపాదించుకోండి అంటే గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ లోని తనే ఒక్కడే ఒక న్యూట్రల్ గా నీట్ గా చక్కగా ఉన్నాడు. మాధురి గారు ఒకళ్ళ కోసం తనూజ కోసం ఒక సెట్టింగ్ అయిపోయి అదొక గ్రూప్ ఒక వెరైటీ స్క్వాడ్ సెట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఉన్నారు మాధురి గారు ఆట అయితే ఓన్లీ మాట్లాడడం వరకు ఏదైనా ఒకటి తెలివిగా పాయింట్స్ అయితే చాలా నీట్ గా చాలా చక్కగా చెప్తారు. ఆటల్లో కూడా ఆవిడ ఏదైతే ఉందో చెప్పాలి. అండ్ వేరే వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారని మనం చూడాలి. అండ్ రీతుతో వచ్చి మాధురి గారు మాట్లాడుతున్నారు అక్కడ తనూజ విషయంలో. మరి రీతుకుని మాధురి గారికి పడదు కదా. అండ్ ఒకరి ప్రయారిటీ ఒకరికి ఉంటుంది. బర్నీ గారు వచ్చి అక్కడ శ్రీజ అంటున్నాను దివ్యాకును తనూజాకి సపోర్ట్ చేసే విషయంలో ఏదో ఒకటి అంటే ఆయన డిసిజన్ ఏదో ఒకటి తీసుకొని ఏదో ఒక పక్క ఎక్కిపోయి తర్వాత మాట్లాడుకోవచ్చు. ఎమాన్యుయల్ ఎంత క్లియర్ కట్ గా దివ్య విషయంలో ఎక్కాడు. అండ్ గౌరవ్ వచ్చి ఆ మనిషి ఏది మాట్లాడతాడో తెలియదు. బర్నీ అంటే నాకు ముందు నుంచే నచ్చదు, సుమనానికి అప్పుడు ఏదో సపోర్ట్ చేశాడని చెప్పడం చేస్తాడు నిఖిల్తో. నాకైతే ఒకటైతే కళ్యాణ్తో చెప్పడం చేస్తాడు. నాకైతే గౌరవ్ ఏట అంటాడో ఏట ఆలోచిస్తాడో అంటే తనకు మాట్లాడడం కాక ఏదేదో ఊహించుకుంటున్నాడు. అంత స్ట్రాంగ్ ప్లేయర్ అయిన గౌరవ్ మాత్రం తన గేమ్ ప్లాన్ ని అర్థం చేసుకోని విధం బట్టి తను పాడు చేసుకుంటున్నాడు అని నాకు అనిపిస్తుంది. ఇంకోటి ఎమాన్యుయల్ అయితే నాకు క్లియర్ కట్ గా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు విన్నింగ్ మెటీరియల్ అంటే కళ్యాణ్ కూడా కొన్ని విషయంలో డిస్కషన్ కానీ గొడవ కానీ ఈ వీక్ లో కావాలని గొడవడినట్టు ఉన్నాడు కళ్యాణ్. దానికి ఇప్పుడు వచ్చి అక్కడ ఏదైతే కిచెన్ లో వంట నైట్ కి చేద్దామంటే బెండకాయ ఫ్రై చపాతీ అని చెప్తారు తనూజ. దానికి వచ్చి కావాలని అంటే అక్కడ స్క్రీన్ ప్రెజెన్స్ తో తనూజతో ఫ్రెండ్షిప్ అవ్వట్లేదని గొడవ పడితే స్క్రీన్ ప్రెజెన్స్ కనిపిస్తుందని మనిషి చేస్తున్నాడేమో కానీ అక్కడ ఒకటే అన్నారు. అండ్ అక్కడ నాకు చపాతీ వచ్చి బంగాళదుంప బాగుంటుంది, తెల్లవారికి అన్నంతో బాగుంటుంది అని చెప్తే దానికి ఆ తనూజ కూడా ఒప్పుకోదు. ఊరికే కేకలు ఇద్దరి మధ్య. అక్కడ వెంటనే దివ్య ఉన్ను మాధురి గారు వచ్చి బంగాళదుంపలు కూడా పోతున్నాయమ్మా బెండకాయలే కాదని చెప్తే కామ్ ఊరుకుని పోయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నాకు తెలిసినంత మాత్రం ఎమాన్యుయల్ అండి విన్నింగ్ మెటీరియల్ కానీ వదులుకోవడం కానీ మాట్లాడడం కానీ ఒక కామెడియన్ జోనర్ అయినా కూడా
ఆల్ ఇన్ వన్, ఆల్ ఇన్ ఈసారి బిగ్ బాస్ 9లోని ఆల్ ఇన్ బుక్ అని ఎవరైనా ఉన్నారంటే మాత్రం ఎమాన్యుయల్ అనిపిస్తుంది. అదే విషయం సంజన గారి మధ్య తన మధ్య ఒక డిస్కషన్ జరిగింది. అక్కడ క్లియర్ కట్గా సంజన గారు కూడా చెప్పడం జరిగింది, నువ్వు ఇది ఎమాన్యుయల్ నీట్లాగా ఎవరు ఆడలేరు, ఎవరిలాగా నువ్వు గేమ్ ఉంటే స్పీడ్ ఉంటావు. నిజంగా ఒక కమిడియన్ అంత స్పీడ్ ఉండమంటే ఆ సమస్య కాదు, బట్ తను స్పీడ్ ఉంటాడు. డెమోన్ వచ్చి ఎటు ఆడుతున్నాడు ఈ వీక్ లో అసలు కనిపించలేదు. డెమోన్ శ్రీజాకి సపోర్ట్ చేసి ఫస్ట్ గేమ్ ఒకటి ఆడాడు, ఆ గేమ్ రద్దు అయిపోయిన తర్వాత అలాగ మళ్ళీ శ్రీజ ఛాన్స్ ఇవ్వలేదు, కళ్యాణ్కి ఇచ్చింది, కళ్యాణ్ ఓడిపోయాడు. బట్ డెమోన్ మాత్రం కొన్ని పరిస్థితుల్లో గేమ్ ప్లాన్ చేంజ్ చేయాలి. ఆ రీతుతో అసుకు బేరం మాత్రం మానుకోపోతే మాత్రం తనకి విన్నింగ్ మెటీరియల్ ఉన్నా కూడా అసుకు ఏ మనిషి ఇంక మనకు అసుకు అని చెప్పి బయటికి తోసడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు చూసిన దాంట్లో బెస్ట్ ఎవరైనా నాకు అనిపించారంటే ఈ రోజు ఎపిసోడ్లో ఎవరు హైప్ పెరిగి ఉంటుందంటే ఎమాన్యుయల్ అండ్ వచ్చి రాము, సుమన్ అన్న, మన దివ్య నిక్తా నాకైతే బెస్ట్ అనిపించి ఒక మిగతా పరంగా మిగతా వాళ్ళతో వీళ్ళు నలుగురు ఒక టాప్ లో ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. అది మాత్రం నేను చెప్పగలను. మిగతా వాళ్ళ సంగతి బర్నీ గారు కొంతవరకు నచ్చారు, కొంతవరకు నచ్చలేదు. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ విత్ ప్రేమ్.